ఏ కాదే పెళ్లి చేసుకుంటా నన్ను పెళ్లి చేసుకుంటా సరే పెళ్లి చేసుకుందాం. ఫస్ట్ ఒక కిస్ పెట్టు. కిస్సా గది ఇప్పుడు మొదలవుతుంది చూడు. నీకోసమే వస్తే నువ్వు కింద పోతావా? ఆన్ కోసమని ఆయనకి ఫేవరెట్ కలర్ అని పింక్ శారీ కట్టుకొని వస్తే ఆడు లేడు. కట్నమ్మా నేనే పెద్ద బంగారం, నేనే పెద్ద గోల్డ్. అంటే నువ్వు నాకు ఇష్టపడ్డావు, నేను నీకు ఇష్టపడ్డాను. మంచిగా రెడీ వచ్చింది నీకోసం, మంచిగా మాట్లాడు. శివ నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే. ఏం చేస్తున్నా? ఆ తర్వాత ఆరేసుకోవచ్చు కానీ ఇక్కడ మాట్లాడు. చెప్పండి. స్నానం చేసినావా శివ? ఎంత మెరుస్తున్నావు. చేసిన చెప్పండి. ఎందుకు ఇక్కడ చెప్పండి. ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదు. అవును, మీ ఫ్రెండ్ ఢిల్లీ కింద ఉన్నాడు. ఎందుకు ఆడు పైకి రాలేదు? ఎందుకు? అంటే అమ్మాయిలంటే కొంచెం చెప్పు ఎడిపోయినా? చెప్పండి. ఆయన కింద ఉన్నాడు. కిందనే ఉండా? పిలిస్తే పైకి రాడా? నువ్వు పిలిచి వస్తాడు. ఆన్ కోసమని ఆయనకి ఫేవరెట్ కలర్ అని పింక్ శారీ కట్టుకొని వస్తే ఆడు లేడు. ఆడు ముందే ఇప్పుడు గుండు కొట్టించుకొని ఉంటాడు. అయినా ఎంత పడుతున్నాం అంటున్నాడు. నేను కాదు, నేను నీకోసం నచ్చినావురో పచ్చబొట్టై గుండె మీద గిచ్చినావురా అబ్బ నచ్చినావురో నీకోసం శివ. ఆగే నన్ను కంప్లీట్ అటిట్యూడ్ పైకి రాకుండా ఇస్తాడా? అదే సరే నువ్వు మాట్లాడుకో సరే నువ్వు పోతున్నా కిందకి. అది ఎందుకు శివ? మేము ఇంత దూరం అంటే పైన వచ్చింది నీకోసమే వస్తే నువ్వు కింద పోతావా? ఏదో ఒకటి అదేంటి కాదు శివ, అట్లా బెదిరిస్తే ఎట్లా మాట్లాడతారు శివ? అంత స్మూత్ గా అంత మంచిగా రెడీ వచ్చింది నీకోసం, మంచిగా మాట్లాడు. మంచిగా మాట్లాడుతున్నా. అసలు అంటే ఇప్పుడు నాకు ఆపి రాదు ఎందుకు అంటున్నా? అదే ఎందుకు చెప్పే, నాకు చెప్తావుగా వచ్చి అట్లుంటాడు ఇట్లుంటాడు నేను చేస్తా అడ్జస్ట్ అంటావుగా చెప్పి. ఇప్పుడు అతను మంగళ ఇంత దూరం వచ్చాక సిగ్గెందుకు? ఆయన ముందు అసలు నీ అంటే ఎందుకు సిగ్గు నీకు? అది అంటే లైక్ ఇప్పుడు నిన్ను వేసి ఆమెకు సిగ్గు అవుతుంది. సరే చెప్పు. ఇప్పుడు ఏంటి ఆపినావు? అయిపోయిందా బట్టలు ఆడడం? అయిపోయింది. లేకపోతే ఆరేసావా? అయిపోతే ఆరేసా శివ, నీకంటే ఎక్కువ నీ బట్టలు ఆడాను. ఎందుకు ఆపినావు చెప్పు. ఢిల్లీ మీ ఫ్రెండ్ అంటే ఏడి? ఏ ఫ్రెండ్? ఢిల్లీ కింద ఉంటుంది. సరే చెప్పండి ఇప్పుడు ఏంటి? ఏం లేదు శివ, ఆమె నిన్ను చెప్పు. నేను అది కూడా నేనే చెప్తా, గలీసుకుంటా చెప్పు. ఏం లేదు శివ, మాట్లాడడానికి వచ్చా. మాట్లాడు మళ్ళీ. మాట్లాడడానికి ఏంటి చెప్పాల్సింది చెప్పు. మాట్లాడు ఏదో ఒకటి. ఢిల్లీ కింద నాలో నీకేం నచ్చింది నాకు అసలు అర్థం కాదు. నువ్వంటే పానమాని నీతోనే పైనమాని కొండంత ప్రేమతోటి ఒట్టేసి చెప్పినాడే నచ్చినావు. పెళ్లి చేసుకోవాలని నిన్ను తీసుకోలే మరి నువ్వెందుకు అడుగుతుంటా? అయితే నేను కూడా రేపటి నుంచి శారీ కట్టుకుంటా. మహారాణల్లే నన్ను చూపిస్తా. కట్టుకో మళ్ళీ. అదే శారీ కట్టుకుంటే శారీ కట్టుకో పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడే శారీ కట్టుకుంటే పెళ్లి చేసుకుంటా. నీకు శారీ ఇంపార్టెంట్ అని నేను ఇంపార్టెంట్? నువ్వు ఇంపార్టెంట్. మరి శారీ కట్టుకోమంటున్నా, నేను శారీ అంటే శారీ కట్టుకుంటే బాగుంటావు కదా. అయితే అట్లా చెప్తే కట్టుకుంటా. అంటే ఆమె శారీ కట్టుకున్నాను, ఆమె బాగుంది అనుకున్నా. నేను ఎందుకు శారీ కట్టుకున్నా తెలుసా? నేను జీన్స్ వేసుకున్నా, ఏం వేసుకున్నా నన్ను పొగడడానికి ఒక అబ్బాయి లేడు కదా, ఉంది అమ్మాయే కదా. అమ్మాయిలకు శారీస్ అంటేనే ఇష్టం, అందుకని శారీ కట్టుకున్నా. సరే అంత పని. ఇప్పుడు అంటే నాలో నీకేం వచ్చింది నాకు అర్థమవుతుంది. నీ హెయిర్ స్టైల్, నీ బైక్. నేను ఇంత పొట్టిగా ఉంటా అసలు నేను ఎవరికి నచ్చా? నీకు ఎట్లా నచ్చినావు? అంటే నా హైట్ కి అంటే కట్నం మీద తీసావు మళ్ళా? కట్నమ్మా నేనే పెద్ద బంగారం, నేనే పెద్ద గోల్డ్. అంటే నువ్వు నాకు ఇష్టపడ్డావు, నేను నీకు ఇష్టపడ్డాను. అయితే నువ్వు నాకు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వే నాకు ఉల్టేయాలి కట్నం.
అంటే నువ్వేనా కదా బాగుంటావు హెయిర్ స్టైల్ ఎట్లా అని చెప్పి. నువ్వేమన్నా అన్ని ఢిల్లీగానే నేర్చుకున్నావు, ఆడోడు కాబట్టి ఆడు నాకు ఇస్తాడు, నీకెందుకు ఇవ్వాలి, ఏమైనా మొగన్వేగా, అంటే నేను మొగోని అందుకనే అయ్యొద్దు. అంత ముద్దుగా ఇట్లా మాట్లాడుతున్నావు శివ. అరే మీరు ఇద్దరు తర్వాత మన ఢిల్లీగాని వీళ్ళు ఫస్ట్ ఆడు బయటికి రావట్లేడు. మీ ఫ్రెండ్ అంత ప్రేమ ఉంటే నీకు నువ్వు నాకెందుకు ఆయన మీ రూమ్ లో నేను ఉంటే నేనే పిలుస్తుండే అని పోయి. అతని కోసం రెడీ అయ్యి వచ్చింది, నేను నీ కోసం రెడీ అయ్యి వచ్చిన. ఇష్క్ విష్క్ నీ కావాలా నాకు నువ్వే ఆజా మిస్ కిస్ నిన్నటగా నువ్వేమో నన్ను అంటున్నావు. నేనంటే పెళ్ళి అంటున్నా.